కార్తీకంలో మనం జపం, తపం, దీపం, దానం, అలాగే పూజ, అర్చన, స్నానం ఇవన్నీ కూడా అవలంబిస్తూ ఉంటాం కదా. వీటి యొక్క ప్రాధాన్యతను ఎలా విశ్లేషించుకోవాలంటారు? జపం ఏదైనా దైవనామాన్ని స్వీకరించి ఆ నామాన్ని ఉచ్చరించడం. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే. దానం ఏ పదార్థం మీద కూడా, ఏ వస్తువు మీద కూడా వ్యామోహం లేకుండా ఎదుటివారికి అవసరం ఉన్నది ఇచ్చేయడం. అలాగే ఏదైనా లోకాలన్నింటికీ కూడా శాంతి కలిగే విధంగా మనస్సులో ధ్యానం చేస్తూ ఉండడం, ఇది ధ్యానం అవుతుంది. జపం, ధ్యానం, సాయం, దానం, నియమం, నిష్ఠ, యజ్ఞం, అభిషేకం, హోమం, ఏ విధమైన ప్రక్రియను మనం ఊతగా తీసుకున్నా అన్నింటి ప్రయోజనం ఒక్కటే: ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటటువంటి ఉద్దేశ్యం, లక్ష్యం. అలా లోకాలకు మేలు కలిగించాలి అనే లక్ష్యంతో మనం చేసేటటువంటి ఏ విధమైనటువంటి ప్రక్రియ అయినా కూడా ముందుగా మనకు శాంతిని అందిస్తుంది, ప్రశాంతతను చేకూరుస్తుంది. స్వార్థంతో లేనటువంటి ఏ సంకల్పమైనా కూడా పరార్థంతో ఉన్నప్పుడు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది. కాల సరళిని అనుసరించి కార్తీకం, మార్గశిరం, పౌష్యం, ఇక ఈ 4 కాలాల పాటు కూడా క్రమేణా పగటి కాలం తక్కువగా మారుతూ ఉంటుంది, చలి ముదురుతూ ఉంటుంది, దేహానికి కొత్త కొత్త వ్యాధులు వచ్చి చేరే ప్రమాదాలు పెరుగుతాయి. ఇలా రాత్రివేళ పెరిగేటటువంటి నేపథ్యంలో దుష్ట ఆలోచనలు, దుష్ట భావాలు మన వద్ద చేరకుండా రాత్రి వేళలోనే పాపాలు చేసేది, పాపాలు పెరిగేవి. అవి మన వద్ద చేరకుండా మనం వాటి బారిన పడకుండా ఉండే నిమిత్తమే భజనలు చేయడం, సూర్యోదయం కంటే పూర్వమే లేచి బ్రాహ్మీ ముహూర్తంలోనే కార్తీక స్నానాలు చేయడం, ఒకే పూట భోజనం చేయడం, కడుపు నిండా భోజనం ఉంటే కంటి నిండా నిద్ర, కంటి నిండా నిద్ర అయ్యేటప్పటికీ యజ్ఞానికి, యాగానికి, నియమానికి ఆటంకాలు. కనుక మితంగా, హితంగా, పరిమితంగా ఆహారాన్ని తీసుకోవడం, దైవనామాన్ని, ఏ దైవాన్ని మనం స్మరిస్తామో ఆ దైవనామాన్ని మనసులో నిలుపుకోవడం, ఇలాంటి నేపథ్యంలో ప్రతి నియమం కూడా మనకు ఆరోగ్య పరిరక్షణ అనేటటువంటి అంతరార్థం, సూత్రంతో ముడిపడి ఉన్నది. దైవాన్ని ప్రకృతిలో, పర్యావరణంలో గుర్తించాలి. దైవానుగ్రహాన్ని కోరుతూ మనం చేసేటటువంటి నియమంలో, పాటించేటటువంటి విధులలో ప్రాథమికంగా శరీరానికి సంబంధించి ఆరోగ్యం ద్వారా సాధించేటటువంటి ఐశ్వర్యం, ఆరోగ్య రూపక ఐశ్వర్యం, ఈ రెండింటి ద్వారా ఆనందం. ఇది ఈ అనుసరించేటటువంటి నియమాల ద్వారా మనం పొందవలసిన పరమార్థం.